హాయ్ ఫ్రెండ్స్, చూడండి మా రైతమ్మ అయితే ఎంతో చక్కగా పేడ అయితే మొక్కల దగ్గర అయితే వేస్తుంది ఫ్రెండ్స్. చూడండి మీకైతే ఏ విధంగా ఈ ఆవు పేడ వేస్తుందో మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదైతే జొట్ట మొక్క ఫ్రెండ్స్, జొట్ట పిక్కల మొక్క అనమాట. దీన్ని ఈ విధంగా పెంచుతారు మా రైతమ్మలో. చూడండి ఇక్కడ నుంచి అయితే వరుసగా ఆ విధంగానే వేస్తున్నది. చూడండి మేమైతే ఎరువు అయితే వేయం ఫ్రెండ్స్, ఈ పేడ వాడతాం మేమైతే. చూడండి మొక్కలు అయితే ఎంతో చక్కగా మొలుస్తున్నాయి ఫ్రెండ్స్. చూడండి ఈ మొక్కలు నీట్గా ఉండడం కారణం ఆవు పేడ ఫ్రెండ్స్. మేమైతే ఎరువు అయితే వేయము. చూడండి మా రైతమ్మ అయితే ఏ విధంగా ఆవు పేడ వేస్తుందో మీకైతే చూపిస్తున్నాను. మాకైతే ఎరువులు అయితే ఉండదు, ఇదే మాకు ఎరువు. ఈ విధంగా వేస్తే వర్షం వస్తే అలాగా రసం అనేది దిగుతుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ నుంచి వరుసగా అయితే మా రైతమ్మ ఎంతో చక్కగా ఈ మొక్కలను అయితే వేస్తున్నది. ఇది ఎదిగి మరి ఆ దొడ్డి ఉంది కదా, ఆ దొడ్డిలో అయితే బాగా కాస్తాయి ఫ్రెండ్స్. చూడండి రైతమ్మ అయితే ఇంకా వేస్తూనే ఉంది ఫ్రెండ్స్. చూడండి ఇక్కడైతే టమాటా మొక్క కూడా ఉంది, ఈ టమాటా మొక్క కూడా వేస్తుందమ్మ. చూడండి అతే ఫ్రెండ్స్. చూడండి ఆవు పేడ వేసేటప్పుడు మొక్క ఉంది కదా, మొక్క వచ్చి ఈ మొదలకైతే వేయాలి. ఇప్పుడు ఈ చెట్టు అయితే నీట్గా ఎదుగుతుంది అనమాట. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఈ విధంగా వేయాలన్నమాట ఆవు పేడ. మేమైతే ఎరువు అయితే వేయాం ఫ్రెండ్స్. చూడండి మా రైతమ్మ ఎంత చక్కగా అయితే ఇక్కడైతే పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఇదైతే జొట్ట మొక్కలు ఫ్రెండ్స్, జొట్ట పిక్కల మొక్కలు అనమాట. ఇవి ఎదిగిన తర్వాత ఇంకో వీడియో అయితే నేనైతే పెడతాను. ఇవి ఏ విధంగా వస్తాయో మీరే చూస్తారు. నా వీడియో అయితే చూస్తూనే ఉండండి, చాలా బాగుంటుంది. సరే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మరెన్నో కావాలంటే లైక్ చేయండి, ఫాలో చేయండి, మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్.